2005లోనే రిటైర్ అయినా. ఇప్పుడు నా వయసు 78 వస్తుంది. అందుకని సరే ఏదేమైనప్పటికీ ఎక్కడో భద్రాచలం నుంచి 320 కిలోమీటర్లు జర్నీ చేసి ఇక్కడికి రావడం జరిగింది ఈ సమావేశానికి. ఫెడరేషన్ పుట్టినప్పటి నుంచి కూడా ఫెడరేషన్లో పనిచేశాను. అట్లాగే ఫెడరేషన్ అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు కూడా నిర్వహించాం. ముఖ్యంగా ఆ కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రధాన కారకులు మన మూర్తి గారి గైడెన్స్లో క్లాసెస్ పెట్టడం, డ్రైవర్లు కండక్టర్లు క్లాసులు రాష్ట్ర వ్యాప్తంగా తిరగటం అనేది జరిగింది. ఏదేమైనప్పటికీ ఇవాళ యూట్యూబ్లో రకరకాలైన అభిప్రాయాలు, ఫేక్ న్యూస్ వస్తూ ఉన్నది. దీన్ని నమ్మి 7,500 ప్లస్ డిఏ వస్తుంది అనేది చెప్తా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. అందుకని వాస్తవంగా ఒక బుక్లెట్ వేయాల్సిన అవసరం ఉంది. ఆ బుక్లెట్ మనం ఫెడరేషన్ ద్వారానే రావాలి. గతంలో కూడా మనం ఈ పెన్షన్ 95లో ఈ పెన్షన్ స్కీమ్ పెట్టినప్పుడు మన మూర్తి గారు వర్క్ చేసి ఈ పెన్షన్ వల్ల ఎటువంటి లాస్ వస్తుందనేది ఒక బుక్లెట్ వేసాం. ఆనాడు ఉన్నటువంటి బేసిక్లు ప్రకారం 30 సంవత్సరాలు వాడు పనిచేస్తే ఎంత లాస్ వస్తుంది, ఎన్ని డబ్బులు మన దగ్గర నుంచి పెన్షన్ స్కీమ్కి వెళ్తుంది అనేది చెప్పడం జరిగింది. అందుకని ఇవాళ వస్తున్నటువంటి ఏదైతే ఫేక్ న్యూస్ ఉన్నాయో దాన్ని కట్టడి చేస్తూ అసలు వాస్తవంగా ఒక దాదాపు 74 లక్షల మంది, ప్రభుత్వం చెప్తున్న లెక్కల ప్రకారమే 76 లక్షల మంది పెన్షనర్స్ ఉన్నారు, పిఎఫ్ పెన్షనర్సు. దాంట్లో దాదాపుగా 36 లక్షల మంది 1000 రూపాయల లోపు వచ్చే పెన్షన్లు 36 లక్షల మంది. కానీ మిగతా వాళ్ళు కొద్దిమంది 3,000 వచ్చి ఉండొచ్చు, 2,000 వచ్చి ఉండొచ్చు. ఇట్లా నాకు వచ్చే పెన్షన్ 1,522 రూపాయలు. అందుకని ఈ పెన్షన్తో బ్రతకడం అనేది సాధ్యం కాని పని. కానీ ఈ పెన్షన్ కోసం పోరాటం చేయాలి. గతంలో ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ సందర్భంగా మూర్తి గారు మేమంతా కలిసి ఢిల్లీ ప్రోగ్రాం చేసాం. 3 సార్లు ఢిల్లీలో ధర్నాలు చేయడం జరిగింది. 10,000 మందితో కూడా పెద్ద ఎత్తున ధర్నాలు చేయడం జరిగింది. అట్లాగే మన ఆర్టీసీ కళ్యాణ మండపంలో 2012లోనో 13లోనో సదస్సు పెట్టాం పెన్షనర్స్, ఆల్ పెన్షనర్స్ తరఫున. దాదాపు 500 మంది పెన్షనర్స్ వచ్చారు ఆర్టీసీ నుంచి. ఆ సదస్సుకి ఆనాడు లేబర్ మినిస్టర్గా కేంద్రంలో ఉన్నటువంటి ఆయన పేరేంటి, మన ఇప్పుడు గవర్నర్గా ఉన్నారు ఆయన వచ్చారు. ఆయన వచ్చి బహిరంగంగా ఆ రోజు 3,000 రూపాయల కనీస పెన్షన్ ఇవ్వండి అని చెప్పంటే సాధ్యం కాదని బహిరంగంగానే డయాస్ మీద చెప్పడం జరిగింది. అందుకని ఇవాళ 7,500 వస్తుంది, డిఏ వస్తుంది అని ఏదైతే చెప్తున్నారో అది వాస్తవం కాదు. ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదనేది మనకు అర్థమవుతుంది. కనుక అటువంటి అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇవాళ దాటిని కట్టడి చేయడానికి ముందుగా మనం ఒక బుక్లెట్ వేయాలి. ఆ బుక్లెట్గా నా వంతు కర్తవ్యంగా ఇప్పుడు మూర్తి గారు చెప్పినట్టుగా నెల పెన్షన్ని నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, సంతోషంగా ఇస్తున్నాను. అందుకని ఈ కార్యక్రమంలో ముందుకు పోవడానికి మనందరం ఇది తీసుకొని ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా ప్రయత్నం చేయాలి. విలువైనటువంటి చంద్రారెడ్డి గారు సూచనలు చేశారు. ఆ సూచనలు కూడా పాటించి రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకొని ఆ రకంగా ముందుకు పోవడానికి వీలవుతుంది. అట్లాగే చంద్రారెడ్డి గారు డిపో మేనేజర్గా కొత్తగూడెంలో ఉన్నప్పుడు నేను భద్రాచలంలో పనిచేస్తున్నాను. వారితో సంబంధాలు లేకపోయినప్పటికీ కూడా కార్మిక వర్గం పట్ల వారు చూపినటువంటి ఇది మనం విఎస్ రావు గారు కూడా చంద్రారెడ్డి గారి దగ్గర పనిచేశారు. అది ఏదేమైనప్పటికీ కార్మిక వర్గంతో సఖ్యతగా ఉండటం. అట్లాగే ఎంఎన్ రెడ్డి గారు, మా గురువు గారు ఎంఎన్ రెడ్డి గారు మన రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేశారు. వారు కూడా ఈ సదస్సుకి రావడానికి ఇంట్రెస్ట్ చూపారు. పొద్దున నాకు ఫోన్ చేశారు 10 గంటలకి. ఫోన్ చేస్తే ఆయనకి చిన్న ఫోన్ ఉండటం వల్ల వాట్సాప్లో వెళ్ళలేదు, నాకు తెలియలేదు, ఏవి రెడ్డి చెప్పాడు అని చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఆయన 84 సంవత్సరాలు. ఏదేమైనప్పటికీ ఆయనకి ఆ ఇన్ఫర్మేషన్ లేదు. అది నన్ను అడిగారు పొద్దున. అప్పటికి నేను ఇక్కడే ఉన్నాను హైదరాబాద్లోనే. ఏదేమైనా ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఆయన 83-84 సంవత్సరాలు. ఆ వయసులో కూడా ఆయన ఉత్సాహంగా రావడానికి సిద్ధపడ్డారు. అందుకని మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.
సార్